దుర్గమ్మ దర్శనానికి ఇంద్రకీలాద్రికి వస్తున్న భక్తులు ఇకపై ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సిందే. ఆలయ అధికారుల నిబంధనలు పాటించకుండా ఆలయంలోకి ప్రవేశించాలని చూసే భక్తులకు ఇకపై ఎంట్రీ ఉండదు. ఇంతకు ఏంటి ఆ కొత్త రూల్స్ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. ఇంద్రకీలాద్రి తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆలయానికి వచ్చేటప్పుడు ఆలయంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా రావాలనేది పూర్తిగా మరచి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది అయితే పూర్తిగా అభ్యంతరకర దుస్తుల్లో స్లీవ్లెస్లు, మినీ స్కర్ట్స్, షార్ట్స్లో ఏదో సరదాగా పార్కుకు వచ్చినట్లు ఆలయానికి వస్తున్నారు. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్స్ తీసుకుని వచ్చి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. తెలిసి తెలియక అక్కడ సెల్ఫీలు దిగడం, అమ్మవారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేస్తున్నారు. అయితే ఒక పక్క డ్రెస్ కోడ్ పాటించకపోవడం, మరో పక్క అమ్మవారి మూల విరాట్ ముఖ్యంగా దసరా లాంటి సమయాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అవుతున్నాయి. సెల్ ఫోన్స్ ఉన్న వ్యక్తులు ఆలయంలో దొంగచాటుగా అమ్మవారి స్వరూపం చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టకూడదని నిబంధన ఉంది. కాబట్టి సంప్రదాయ పరిరక్షణ, ఆలయ ప్రతిష్ట, ఆలయ భద్రత కోసం ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాలని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఇదే డ్రెస్ కోడ్ పాటించాలని ఏమీ లేదు. కానీ అభ్యంతరకరమైన దుస్తులు ధరించి రావద్దని, సాంప్రదాయమైన దుస్తులు ధరించాలని అధికారులు చెబుతున్నారు. ఇది ఆలయ ప్రతిష్టకు సంబంధించినది కాబట్టి వివిఐపీలు, విఐపీలు సహా ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఈ రూల్ వర్తిస్తుందన్నారు. ఆలయంలో పనిచేసే సిబ్బందికి సైతం అంతరాలయంలోకి ఫోన్లు తీసుకురాకూడదని తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని అమలు చేసేలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానికి సంబంధించిన సైన్ బోర్డు సైతం ఇంద్రకీలాద్రిపై అన్ని వైపులా ఏర్పాటు చేశారు. తెలియని వారికి తెలిసేలా, తెలియకుండా పొరపాటున వచ్చిన వారికి అందుబాటులో దేవాలయ కౌంటర్లోనే అమ్మకానికి వస్త్రాలు పెడుతూ ఫోన్స్తో వచ్చిన వాళ్లను తనిఖీలు చేస్తూ వెనక్కి పంపిస్తూ ముందుగానే భక్తులకు తెలిసేలా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. దీన్ని భక్తులు సైతం స్వాగతిస్తున్నారు. తిరుమల తిరుపతి తరహాలో ఇంద్రకీలాద్రిలో సైతం కీలకమైన మార్పులు జరగాలని, ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటిస్తే ఇంద్రకీలాద్రికి మరింత ప్రాముఖ్యత పెరుగుతుందని భావిస్తున్నారు. తిరుమల తరహాలో ఇంద్రకీలాద్రిని అభివృద్ధి చేయాలంటే ముందు గ్రౌండ్ స్థాయి నుంచి మార్పులు తప్పనిసరి అంటున్నారు. దానికోసం ఇలాంటి కఠిన ఆంక్షలు తప్పవని చెబుతున్నారు.